ప్రణామం. జనతా గ్యారేజ్ షూటింగ్లో తారక్ క్యారీవాన్లో సాంగ్స్ వినిపించాడు. జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్ ఒకటి, ప్రణామం సాంగ్ ఒకటి. ఆ రెండు సాంగ్స్ వినగానే ముందు ఈ సినిమా పైన షూర్ షాట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా ఆ మినిట్లో నాకు ఫీలింగ్ కలిగింది. సో మీకు ఫ్యాన్స్కి చెప్పేది ఒకటే, మళ్ళీ సింహాద్రి ఎలాంటి వేవ్ ఇచ్చిందో అలాంటి వేవ్తో ఈ సినిమా రాబోతుంది. సో ఇట్స్ నో డౌట్ జనతా గ్యారేజ్ తారక్ కెరియర్లో ది నంబర్ 1 సినిమా ఉంటుంది. అంటే వెనకకు తిరిగి చూసుకుంటే కొన్ని సినిమాలు ఉంటాయి. శివ తీసిన 2 సినిమాలతోనే శివ రేంజ్ ఏంటో తెలిసిపోయింది, మిర్చి కానీ శ్రీమంతుడు కానీ. సో ఈ సినిమాతో శివ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకో రేంజ్లో ఉంటాడు, హ్యాట్రిక్ ఫిలింతో. శివ, ఆల్ ది బెస్ట్. అండ్ తిరు గారు, యువర్ విజువల్స్ ఇస్ హాసమ్. అండ్ డిఎస్పి దేవి గురించి చాలా ఎంత చెప్పినా తక్కువే. మ్యూజిక్ కంపోజింగ్కి వెళ్తే ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, రాత్రులు పని చేస్తాడు, డేలో పని చేస్తాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఇప్పుడే లేచాను సార్ అంటాడు. సో అంత సినిమా గురించి తన అంత కసి అంత ఉంది కాబట్టి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాడు. అండ్ మా ప్రొడ్యూసర్స్, సో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మేము ఎలాగా ప్రొడ్యూసర్స్గా సక్సెస్ అయ్యామో, మైత్రి మూవీస్ ఫస్ట్ ఫిలిం శ్రీమంతుడితోనే బ్లాక్ బాస్టర్ కొట్టారు. సార్ కంగ్రాచులేషన్స్, మీ సినిమా ఇది కూడా బ్లాక్ బాస్టర్ కాబోతుంది. హ్యాట్రిక్ రెడీ చేయండి. అండ్ ఇస్ అ ఓల్డ్ టీమ్, ప్రకాష్ అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ అందరికీ, నిత్యామినన్ గారు, సమంత గారు, ఎవ్రీవన్ అందరికీ ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్ హిట్. నేను చాలా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఉంది, కానీ కొన్ని సినిమాలు ఎందుకు అనిపిస్తాయి. అలా నాకు ఇంతకుముందు అనిపించిన సినిమా ఒక పోస్టర్ చూడగానే గబ్బర్ సింగ్ సినిమాకి అనుకున్నాను అది కొడుతుందని. మగధీరకి రాజమౌళి గారు ఇక్కడ చూపించినప్పుడు అనిపించింది. ఈరోజు జనతా గ్యారేజ్ ఇంకా అరగొచ్చు మీరు గట్టిగా. జనతా గ్యారేజ్ అంతే. థ్యాంక్ యూ.